సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని చూడడానికి దేవుని వాక్యం ద్వారా మీ దగ్గరకు రావటానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29, 30 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ వాక్య భాగంలో ప్రియులరా, సమాప్తమైనది అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది యేసు ప్రభువారు అంతకుముందు దాహమైందని చెప్పినప్పుడు వారు ఒక స్పాంజిని తీసుకుని చెరకులో ముంచి హిస్సోపు పుడక అనగా పుల్లని ద్రాక్ష రసానికి సంబంధించిన ఒక పుల్లటి పదార్థాన్ని ఆ స్పంజిలో ముంచి హిస్సోపు పుడకకు తగిలించి ప్రభువారి నోటికి అందించారు. ఆయన అప్పటికి శిలువ మీద వేలాడుతున్నాడు. శిలువ మీద వేలాడుతూ మనుషులందరూ కూడా శిలువ కింద ఉన్నారు. ఆయనను హేళన చేసేవారు అక్కడే ఉన్నారు. ఆయన ప్రేమించే తల్లి అక్కడే ఉంది. ఆయన ప్రేమించే శిష్యుడు అక్కడే ఉన్నాడు. అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా గంభీరమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ఇది పూర్తి అయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియులరా, మనం ఈ రోజున దేవుని యొక్క సిలువ దగ్గర నిలబడి ఉన్నాం. ప్రభువారు సిలువలో వేలాడుతున్నారు. మనము ఆయన బిడ్డలంగా సిలువ క్రింద నిలబడి సిలువను చూస్తూ ఉన్నాం. ఈ మాట పలికింది ఎవరో కాదు, ఓడిపోయిన మనిషి అంతకంటే కాదు. సమాప్తమైనది అని పలికినటువంటి ఆ ప్రభు ఆయన జీవితంలో ఓటమి చెందిన మాట కాదు అని ఈ ఉదయకాల సమయంలో సహోదరుడా సహోదరి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. సమాప్తమైనది. ఆయన బాధలో ఆయన ఓడిపోవటమో ఆయన ఏది చేయటానికి వచ్చాడో దాన్ని చేయలేకపోయే మాట కాదు ఇది. సమాప్తమైనది అనేటటువంటి మాట ఒక విజేత, ఒక కాంకరర్, జయించిన జయశాలి చెప్పిన మాట. ప్రైజ్ ది లార్డ్. శిలువ మీద ఆయన పలికిన మాటలో సమాప్తమైనది అని చెప్పిన మాటల అర్థం ఏంటంటే, ఒక జయశాలి జయించినటువంటి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని జయశాలిగా మాట్లాడుతున్నాడు. అంతటా సమాప్తమాయను. ఏంటి సమాప్తమైంది? ఇది పూర్తి అయిపోయింది. బాధతోనో నిట్టూర్పుతోనో చెప్పిన మాట కాదు ఇది. రక్షణ పూర్తి అయిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ హెస్ బీన్ ప్రిపేర్డ్. రక్షణ సిద్ధపరచబడి ఉంది. రక్షణ సిద్ధపరిచేసాం, అది సమాప్తమైంది. రక్షణ సిద్ధపరచడం సమాప్తమైంది. రక్షణ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక అది నీవు పొందటమే తరువాయి అనేటటువంటి మాటకు అర్థమయ్యేటట్టుగా ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయను, సమాప్తమైనది. ప్రియులరా, ఇది పూర్తిగా, ఇది పూర్తయిందంటే ఏంటి? పూర్తయిందంటే మనము చెల్లించవలసినటువంటి ఆ రుణము పూర్తిగా చెల్లించబడింది. పాప భారము చేత నీవు చెల్లించవలసిన
ఆ భారము యొక్క రుణ భారము ప్రభువారి సిలువలో పూర్తిగా చెల్లించేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. పూర్తిగా చెల్లించబడింది. వారు యూదుల్లో టెటెలెస్టై అని ఒక మాట ఉండేది. టెటెలెస్టై అంటే ఒక అప్పు తీర్చేటప్పుడు, అప్పు తీసుకున్నవాడు అప్పు తీర్చేటప్పుడు ఆ రుణపత్రం మీద అప్పు తీర్చబడిన తర్వాత పూర్తిగా చెల్లించబడినప్పుడు టెటెలెస్టై అని దాని మీద రాసి ముద్ర వేసేవాళ్ళట. అంటే టెటెలెస్టై అంటే అప్పటికి ఆ రుణము పూర్తిగా చెల్లించబడింది, నో బ్యాలెన్స్, శేషమేమి లేకుండా ఏదైతే రుణం తీసుకున్నానో నీ దగ్గర వడ్డీతో సహా ఆ రుణమును పూర్తిగా చెల్లించబడింది అని చెప్పడానికి గుర్తుగా టెటెలెస్టై అనే మాట వాడేవాళ్ళు యూదులు. వారి యొక్క ఆచార సాంప్రదాయాలది ఉండేది. ప్రియులరా, పూర్తిగా చెల్లించబడింది, రుణము పూర్తిగా తీర్చబడింది, ఏమీ మిగల్లేదు, దానికి అర్థమిచ్చేటట్టుగా సమాప్తమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట గమనించినట్లయితే మన పాపం యొక్క రుణము మనము తీర్చలేము, అది ఎన్నటికీ అట్లుండవలసిందే అన్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు. ప్రియులారా, మన రుణభారము అది ఎన్నటికీ అట్లుండవలసిందే, అది తీర్చే మార్గము లేదు, అది తీర్చే మనుషుడు లేడు, అది తీర్చటానికి నీవు తీర్చే పరిస్థితి లేదు. అది భారమైనటువంటి రుణం, అది పాప రుణము. ప్రియులారా, ఈ మన పాపం యొక్క రుణము మనం ఎన్నడూ కూడా తీర్చలేము అనే సత్యాన్ని గ్రహిస్తే సహోదరుడా, మన మంచి పనులతోనో, ఒకవేళ పెద్ద పెద్ద మరి కార్యక్రమాలు చేయటం ద్వారానో, సంతర్పణలు చేయటం ద్వారానో, నిలువు దోపిడీలు ఇవ్వటం ద్వారానో, పెద్ద పెద్ద కానుకలు చర్చిల్లోకి వెళ్ళి వేసినంత మాత్రం చేతనో, లేకపోతే గొప్ప గొప్ప చర్చి నాయకులకు ఏదో బహుమానాలు ఇచ్చినందువలనో నీ పాప రుణమును ఎన్నడూ తీర్చుకొనలేవు సహోదరుడా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం జాగ్రత్తగా వినాలి. ఒక మనుషుడు తన పాప రుణమును ఎన్నడూ తీర్చలేడు, అది ఎన్నటికీ తీర్చక అట్లుండవలసిందే అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మరి ఎలా తీరద్ది రుణము? యేసు ప్రభువారు సిలువలో ఆయన తన ప్రాణమును త్యాగము చేసి ఆ రుణమును ఆయన చెల్లించి, ఎంత చెల్లించాడంటే పూర్తిగా చెల్లించి, ఎంత చెల్లించాడంటే ఏమీ శేషం లేకుండా, ఎంత చెల్లించాడంటే ఇంకా చెల్లించవలసింది అణా పైసలు సహా పూర్తిగా చెల్లించి ఇది సమాప్తమైనని చెప్పగలిగినటువంటి వాడు యేసు ప్రభువారి సిలువలో. సమాప్తమైనది. ప్రియులరా, నీవు చేయలేని పనిని, నీవు చెల్లించలేనటువంటి వెలను, నీవు చెల్లించలేనటువంటి ఆ రుణమును క్రీస్తు ప్రభువారి సిలువలో ఏం చేశాడు తెలిసిన? అన్నీ కూడా చెల్లించేశాడు. ప్రైజ్ ది లార్డ్. నీ రుణభారము, నీ పాప రుణభారమును అంతా కూడా సిలువలో యేసయ్య చెల్లించేసి అంతటా ఏమన్నాడు తెలిసిన? సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. రుణము చెల్లించటం సమాప్తమైపోయింది, సమాప్తమైపోయింది. అంటే ఆ రుణాన్ని, ఆ మొయ్యలేనటువంటి పాపపు రుణాన్ని మరలా నీవు మొయ్యవలసిన అవసరత లేకుండా, నీ పాప భారం నీ మొయ్యవలసిన అవసరత లేకుండా, నీ భారం యెహోవా మీద మోపుము అన్నటువంటి మాట ఎప్పుడైతే ఆయన మోసాడో నీ పాప రుణమునకు చెల్లిచీట అయిపోయింది. నీవు చెల్లించవలసిన నోటు పత్రమును ఆయనే చెల్లించి ఆ నోటు పత్రం మధ్యలోకి చించివేశాడు. ఇక నీకు రుణగ్రస్తుడు కాదు, నీవు ఫ్రీ అయిపోయావు, స్వేచ్ఛానుసరుడుగా అయిపోయావు. ప్రియులరా, ఒక ఖైదీ తన జీవితకాలము ఖైదీలో ఉండవలసి ఉంటే, ఒక వ్యక్తిని ఖైదీలో వేస్తే, లైఫ్ సెంటెన్స్ వేస్తే, జీవితకాల ఖైదీగా ఒక ఖైదులో అతను బంధించబడి ఉంటే, ప్రతిసారి ఎవరైనా వచ్చి నన్ను విడిపిస్తారేమో, జీవితకాలం ఈ ఖైదీలో, ఈ గదిలో మ్రగిపోవాల్సింది నా జీవితము, నా జీవితం నిర్వీర్యం అయిపోతూ ఉంది, భార్య బిడ్డలు చూసుకునే పరిస్థితి లేదు, గృహానికి వెళ్ళే పరిస్థితి లేదు,
ఈ జీవితం ఇట్లాగా అంతరించిపోతుంది అని ఆలోచించుకుంటున్న సమయంలో ఒకరోజు ఎవరో తెలియని వ్యక్తి వచ్చి, నీవు చెల్లించవలసిన మొత్తము ఇదిగో నేను చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఎవరొక ఆయన చెల్లించాడయా నీవు చెల్లించాల్సిన మొత్తం, ఇదిగో ఇప్పుడు ఈ జైలు తలుపులు తెరుస్తున్నాను, నీవు స్వేచ్ఛగా బయటకు వచ్చేయచ్చు అన్నాడు. ప్రియులరా, జైలర్ తలుపులు తెరిచి అతను బయటకు వదిలేశాడు. అతను ఆనందానికి అవదలేవు, మళ్ళీ జైలుకి రావాల్సిన అవసరం లేదు. ఆ రుణమును అతను చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఎవరో తెలియని వ్యక్తి అతన్ని ప్రేమించి అతని కొరకు రుణం మొత్తం చెల్లించేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. అతడు చెల్లించవలసినటువంటి రుణమును ఎప్పుడైతే చెల్లించాడో ఆ ఖైదీలో నుంచి, ఆ యొక్క జైల్లో నుంచి అతడు స్వేచ్ఛగా విడుదల వచ్చేసింది. స్వేచ్ఛగా విడుదల పొందాడు. ప్రియులారా, నీ రుణం పూర్తిగా తీర్చబడిందయా సహోదరుడు, ఇప్పుడు నీవు స్వేచ్ఛగా ఉన్నావు. కారణం ఏంటంటే నీవు చెల్లించవలసిన ఆ రుణమును యేసయ్య సిలువలో చెల్లించి సమాప్తం చేసేసాడు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఫినిష్డ్. నీవు ఫ్రీడమ్, నీకు స్వేచ్ఛ వచ్చేసింది. ఇప్పుడు ప్రియులారా, రక్షణ కార్యము సమాప్తమైపోయింది. ఆది కాండం నుంచి బైబిల్ చూసినట్లయితే ఆది కాండం నుంచి, అనాది నుంచి ఒక ప్రణాళిక కొనసాగింది. ప్రవచనాలు ప్రవచించారు, బలులు చెప్పారు, బలులు అర్పించారు, వాగ్దానములు చేశారు. అవన్నీ ఒకే చోట ఎక్కడ నిరూపించబడి అంటే అదే సిలువ దగ్గర. ఇవన్నీ కూడా ప్రణాళికలు, ప్రవచనాలు, బలులు, వాగ్దానములు ఏవైతే ఇచ్చారో అవన్నిటికీ ఫినిషింగ్ టచ్ ఎక్కడ ఇచ్చారంటే ఆ సిలువ దగ్గర. ఇట్ ఈస్ ఫినిష్డ్ అయిపోయింది. ప్రభువారు తన యొక్క సమస్తమును దారబోసి తన శరీరమును ముక్కలు చేసుకుని, సహోదరుడా, తన శరీరం ప్రతి ఆఖరి బొట్టు వరకు నేల మీద కార్చి నీ పాప రుణమును, బరువైనటువంటి ఆ పాపపు భారమును ఆయన మీద వేసుకుని నీవు చెల్లించవలసినటువంటి ఆ కడపటి కాసు వరకు కూడా ఆయన చెల్లించి నీకు స్వేచ్ఛనిచ్చి తిరిగి మరలా బరువు మోయాల్సిన అవసరత లేకుండా నీకు స్వేచ్ఛనిచ్చినటువంటి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయను. ప్రియులరా, రక్షణ కోసము ఇంకేమీ నీవు చెల్లించవలసింది కానీ, నీవు జోడించవలసింది కానీ రక్షణ కొరకు మరేమీ మిగలేదు. అంతా సమాప్తం అయిపోయింది. ఇక నీవు దాన్ని తీసుకోవటమే తరువాయి. రక్షణ సమీపముగా ఉన్నది. బైబిల్ మాట, రక్షణ కోరుకున్న వారికి రక్షణ సమీపముగా ఉన్నది. ఈ రోజు నువ్వు రక్షణ కోరుకోగలిగితే నీ బంధకములో నుంచి, నీ యొక్క పాపపు బంధకాల్లో నుంచి, నీ యొక్క ఆ ఊపిరాడినటువంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రావాలంటే ఇదిగో నీ కొరకు రక్షణ ఆల్రెడీ సమాప్తం అయిపోయి అది సిద్ధపరిచిపోయి రెడీగా ఉంది. రక్షణ సిద్ధపరచబడినది. పాపం ఓడిపోయింది. ఎప్పుడైతే ప్రభువారు సిలువలో సమాప్తమైందని అన్నాడో, ప్రియులరా, పాపము ఓడిపోయింది. పాపమునకు జయము లేదు. అంతకుముందు పాపము మానవ జీవితంలో ఏలుబడి చేసింది. పాపము యొక్క పర్యవసానము నీ జీవితంలో ఏలుబడి చేసింది. పాపము యొక్క బంధకాల నుండి చిక్కబడిపోయి ఉన్నావు. పాపం నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నావు. ఎవడు నన్ను రక్షిస్తాడు? ఇట్టి మరణకరముగు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇట్టి మరణకరముగు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును? ఈ పాప భారము నుంచి ఎవరు విడిపిస్తారు నిన్ను? ఈ పాప బంధకములో నుంచి ఎవరు బయటకు లాగగలరు? పాపం అంటే అది లోతైన ఊబి లాంటిది అన్నాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి నా పాదము నన్ను పైకి లేవనెత్తు ప్రభువా, దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. సహోదరుడా, నీవు పాపములో ఉన్నట్లయితే దాని పర్యవసానం ఏంటో తెలుసునా? జిగటగల దొంగ ఊబి. ఆ పాపమనే ఊబి నిన్ను మింగేస్తుంది ఒక రోజున. ఆ పాప భారముని మొయ్యలేవు. నీవు రావాలంటే బయటికి రాలేవు. నీవు ఆ పాప భారంలో ఊబిలో కిందకు దిగిపోతున్నప్పుడు ప్రియులరా, గోదావరి ఆ పరివాహ ప్రాంతాల్లో గోదావరి నది ప్రవహించే సమయంలో, కృష్ణానది ప్రవహించేటటువంటి ప్రదేశాల్లో కొన్నిసార్లు ఆ ఇసుక మేటల్లో ఊబి ఉంటుంది. ఊబి, దాన్ని దొంగ ఊబి అని కూడా అన్నారు. బైబిల్లో కూడా రాసింది దొంగ ఊబి.
ఆ ఊబి ఎంత దొంగదంటే ఇసుకలాగానే ఉంటుంది, సర్ఫేస్ గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. అందులో కాలు పెడితే మనిషి లోపలికి వెళ్ళిపోవటానికి ఈజీగా లోపలికి వెళ్ళిపోతాడు. ఒక రాయి కానీ రప్ప కానీ తగలదిక. అది ఒక జిగటగల దొంగ ఊబి, అడుసులాగా ఉంటుంది. అది దిగిపోద్ది, కాళ్ళు దిగిపోతాయి, నడుము దిగిపోద్ది, చివరికి తల జుట్టు కూడా దిగిపోద్ది, ఏనుగులు కూడా దానిలో దిగిపోతాయి అట. సహోదరుడా, ఒక మనిషి పాపములో కూరుకుపోతే దేంతో పోల్చబడింది తెలిసిన బైబిల్లో? జిగటగల దొంగ ఊబి. ఆ ఊబిలో పడిన మానవుడు తిరిగి రాలేడు. పాప భారము అన్ని భారముల కంటే భయంకరమైన భారము, అది బరువైంది. ఆ బరువును ఒక మనిషి తన సొంత పాప భారమును ఎవరు కూడా మోయలేరు. ప్రియులరా, బైబిల్ చెప్తున్న సత్యం ఇది. నీ భారము నీ రోజు నువ్వు మోయలేవేమో, మోయలేక కృంగిపోతున్నావేమో, అలజడితో ఉన్నావేమో, అశాంతితో కలవరంతున్నావేమో, కృంగిపోతున్నావా? ప్రభు అంటున్నాడు, సమాప్తమైనది. నీ భారము నేను ఆల్రెడీ మోసేశాను, నీ యొక్క రుణమును నేను ఆల్రెడీ చెల్లించేశాను. ఎంత చెల్లించానంటే సంపూర్ణముగా చెల్లించాను. ఇక నువ్వు చెల్లించాల్సింది ఏమీ లేదు. నీ వచ్చే రక్షణ తీసుకోవటమే నెక్స్ట్ స్టెప్. గమనించావా? సమాప్తమైందంటే, ప్రభువారు సమాప్తమైందంటే పాపం ఓడిపోయింది. సైతాను శక్తులు విరిగిపోయినాయి. సాతానుకు నీ మీద ప్రభావం లేదు. సాతాను యొక్క కబంధ హస్తములోంచి నువ్వు బయటకు ఆల్రెడీ వచ్చేసావు. సాతానుకు నీ మీద అధికారం లేదు, చీకటి శక్తులకు అధికారం లేదు, లోకమునికి అధికారం లేదు, శరీరమునికి అధికారం లేదు. ఎప్పుడైతే ఆయన సమాప్తమైన సిలువలో పలికాడో, ఎప్పుడైతే గొప్ప రక్షణ ఆయన సిద్ధపరిచి ఉంచాడో, ఎప్పుడైతే నీ రుణ భారమునైన చెల్లించాడో సిలువలో, అప్పుడే సైతాను ఓడిపోయింది. సైతాను ఓడిపోవటమే కాదు సహోదరుడా, మరణమును కూడా జయించబడింది. మరణమును జయించిన క్రీస్తు. సాతాను ఓడిపోయింది, మరణమును జయించాడు క్రీస్తు. మరణం ఓడిపోయింది ప్రియులారా. మరణమునకు తావులేదు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు విరిచివేయబడింది. మరణమునకు మనిషి మీద తావులేదు ప్రియులారా. ఈ యొక్క శరీరము భూమిలో కలిసిపోయిన తర్వాత ఇది ఈ లోక సంబంధ మరణమే కానీ ఆత్మ సంబంధమైన మరణము, ఆ మరణము లేదిక. నీకు మరణము లేదిక. క్రీస్తునందు ఉంటే మరణము లేదు. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడూ చనిపోడు. మరణం మీద గొప్ప జయం వచ్చేసింది నీకు. ఎందుకంటే ప్రభువారు సిలువలో సమాప్తం చేసేసాడు. రక్షణ ప్రిపేర్ అయిపోయింది. నీవు ధైర్యంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, గంతులు వేయవచ్చు. యేసయ్య నా కొరకు రక్షణ సిద్ధపరిచాడు. యేసయ్య నా కొరకు సమస్తము సమాప్తం చేశాడు. తండ్రి ఏదైతే కుమారుడికి అప్పగించాడో ఆ పనిని సమాప్తం చేసి వెళ్ళిపోయాడు. ఇక నాకు ఫ్రీడమ్ మిగిలింది, స్వేచ్ఛ నాకు ఇచ్చేసాడు యేసయ్య. ఎంతమంది స్వేచ్ఛ లేకుండా పాపంలో బ్రగుతున్నారు సహోదరుడా, సహోదరి. ఈ మాట చూసినట్లయితే ఇది ఒకవేళ ఈ మాట ఓటమిలాగా కనిపించినా నిజానికి ఇది విజయోత్సవము. విజయముతో చెబుతున్నాడు, సమాప్తమైంది, సమాప్తమైంది. ప్రియులరా, ఈ సమాప్తమైనటువంటి ఈ మాట ఎక్కడ, దీనికి ఆరంభం ఏంటో తెలిసిన, యేసు సమాప్తమైందనేది ముగించేశాడు. మనకైతే అది ప్రారంభము. హల్లెలూయా. ప్రభువారు ఏదైతే సమాప్తమైందని, ఆ రక్షణ సిద్ధపరిచి సమాప్తమైందని వెళ్ళాడో, ఆ రక్షణ మనకు ప్రారంభమైంది. గమనించాలి ఈ మాటను ప్రియులారా. ఆయన ముగించినటువంటి ఆ రక్షణ ప్రక్రియ మన జీవితంలో ఆరంభమైంది, ప్రారంభమైంది. ఇది పూర్తవటం వల్ల, ఇది సమాప్తం అవటం వల్ల, రక్షణ ప్రాసెస్ కంప్లీట్ అవటం వల్ల, రక్షణ నీ కొరకు పూర్తి చేయటం వల్ల, సిలువలో నీ రుణమును కంప్లీట్గా అయిన భారము వహించటం వల్ల, ఆయనే చెల్లించినందువల్ల జరిగింది ఏంటో తెలిసిన, నీకు పాపక్షమాపణ దొరికింది. సిలువలో ఆయన సమాప్తము చేసినప్పుడు వెంటనే నీకు జరిగింది ఏంటో తెలిసిన సహోదరుడా, పాపక్షమాపణ. ఇది గొప్ప ప్రక్రియ. ఎవరు క్షమించగలరు సహోదరుడా? నీ పాప భారము నుంచి ఎవరు క్షమించగలరు? పాపమును క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది ఈ లోకములో?
ప్రభు అన్నాడు, పాపమును క్షమించటానికి నాకు అధికారము కలదు. ఎవరిచ్చారు అధికారము? తండ్రి నుంచి పొందిన అధికారం అది. పాపమును క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే ఆయన పాపము లేని వ్యక్తిగా, నిర్దోషమైన గొర్రెపిల్లగా, జన్మ పాపము కర్మ పాపము లేనటువంటి పరిశుద్ధుడిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి ఆయనకు పాపమును క్షమించే అధికారం ఇచ్చాడు. ఈ లోకములో ఎవరికి లేదు పాప క్షమాపణ అధికారం. ప్రియులారా, పాప క్షమాపణ దొరికింది నీకు. సిలువలో ఆయన సమాప్తమైందని చెప్పినప్పుడు నీకేం దొరికిందంటే ఒక నూతన జీవితం దొరికింది. పాత జీవితం, ఆ భారమైన జీవితం పోయింది. ఆ రుణమంతా ప్రభువుని చెల్లించేశాడు సిలువ మీద. ఇప్పుడు ఒక నూతన జీవితము నీ జీవితంలో ఆరంభమైంది. అదే నూతన సృష్టి. ఎవడైనాను క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. తమ్ముడా, నీవు నూతన మనిషిగా మారిపోయావు, నూతన సృష్టిగా మారిపోయావు. ఎందుకంటే సిలువలో ఆయన సమాప్తం చేసేశాడు. నీ రుణమును కంప్లీట్గా మార్చి చెల్లించి వేశాడు. నీకు చివరకు నిత్య జీవితాన్ని సిద్ధపరిచాడు. నిత్య జీవము అయలరా, నిత్య జీవమునకు వారసుడు అవటానికి నేను ఏమి చేయవలేను? ఒక కుర్రాడు వచ్చాడు ప్రభు దగ్గరికి. యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నేను నిత్య జీవానికి వారసత్వం కావాలి, నేనేం చేయాలి? ఏమయ్యా 10 ఆజ్ఞలన్నీ తెలుసా నీకు? అన్నీ తెలుసు ప్రభువా, అన్నీ తెలుసు ప్రభువా. నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించమన్నావు, తల్లిదండ్రులు గౌరవించమన్నావు, అన్నీ తెలుసా? 10 ఆజ్ఞలు బాగా తెలుసు ప్రభువా నాకు. తమ్ముడా, నీకు ఒకటి కొదువుగా ఉందయా? ఏంటి ప్రభు అది? నీవు నీకున్న ఆస్తిని అమ్మి అది బీదలకు పంచిపెట్టి తిరిగి నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిక్కిలి ఆస్తిపరుడు గనుక అతడు ముఖము చిన్నబుచ్చుకొని ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయి మరలా ఎన్నడూ తిరిగి ప్రభు దగ్గరికి రాలేదు. ఎంత విచారం! నిత్య జీవానికి వారసత్వం దొరకలేదు అతనికి. ఎందుకంటే అతడు ధనాపేక్షపరుడు, ధనమును ప్రేమించువాడు, లోకాన్ని ప్రేమించువాడు, లోక ఐశ్వర్యముని ప్రేమించువాడు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవాడు, దేవుని కంటే ధనమును ఎక్కువ ప్రేమించేవాడు. నిత్యరాజ్యానికి వారసత్వం పోగొట్టుకున్నాడు అతను. మళ్ళీ ఎన్నడూ తిరిగి ప్రభు దగ్గరికి రాలేదు. సిలువలో ఆయన నీ రుణమును చెల్లించినప్పుడు, సమాప్తమైందని చెప్పినప్పుడు ప్రియులరా, నీకు జరిగింది ఏంటి తెలిసిన? మొట్టమొదటిగా పాప క్షమాపణ వచ్చింది. ఒక క్రొత్త నూతన జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవమునకు వారసుడిగా చేశాడు. అంటే పరలోక రాజ్యమునకు వారసత్వం వచ్చేసింది. ఈ లోకం శాశ్వతమైంది కాదని ప్రభువే చెప్పాడు. పరలోక రాజ్యం నీ కొరకు కాచుకుని ఉంది. ప్రియులారా, నీ లోకాన్ని ఏదో ఒక రోజుని విడిచిపెట్టవలసిందే. అటు పరలోకములోకి నరకములోకి వెళ్ళవలసిందే. దేవుడు నీ రుణాన్ని తీర్చినప్పుడు, సమాప్తమైందని చెప్పినప్పుడు, నీ రుణభారం అంతా క్రీస్తు ప్రభు మోసి చెల్లించినప్పుడు, ఆఖరి పైసాతో సహా చెల్లించినప్పుడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పినప్పుడు నీకు నిత్య జీవానికి వారసత్వం దొరికింది. ఎటువంటి గిఫ్ట్స్ దొరికినాయి నీకు! 1 పాప క్షమాపణ, 2 నూతన జీవితము, 3 నిత్య రాజ్యంలోనికి వారసత్వం. ఎలాంటి గిఫ్ట్స్ అబ్బాయి ఇవి? ఎవరు ఇవ్వగలరు ఈ బహుమానం లోకంలో? ఏ యుగ పురుషులు లాంటి వారు ఈ లోకంలో ఈ యొక్క బహుమానములు ఇవ్వగలడు మానవునికి? అలా ఇవ్వగలిగితే ఎంతమంది కొనుక్కోగలరు? డబ్బు చేత కొనేది కాదు రక్షణ, నీ మంచి కార్యముల చేత కొనేది కాదు రక్షణ. నీవేదో మొత్తం గొప్ప గొప్ప చందాలు కట్ల చర్చిలో ఇచ్చినందువల్ల రక్షణ రాదు. నీకు గుడి కట్టించినందువల్ల రక్షణ రాదు. పెద్ద పెద్ద చర్చిలు కట్టించు రక్షణ రాదు. ప్రియులరా, నీ పాప రుణమును యేసు సిలువలో చెల్లించాడు. అప్పుడే నీకు రుణ విమోచకుడిగా అయిపోయావు. ప్రియులరా, గతం ముగిసిపోయింది, నీకు కొత్త జీవితం మొదలైంది. ప్రియులరా, కొత్త జీవితం ప్రారంభమైపోయింది. ఈ కొత్త జీవితం ఎట్లా ప్రారంభమైందంటే, కేవలము యేసయ్యను రుణాన్ని సిలువలో మోసి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పేశాడంటే, ప్రియులరా, యేసు తన పని పూర్తి చేశాడు. మరి రక్షణ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ విలువైన రక్షణ, అంత బరువైనటువంటి పాప భారమును మోసినటువంటి యేసు ప్రభువు వారు ఇచ్చిన ఈ రక్షణ, భయంకరమైన నీ రుణమును, ఆ రుణమును చెల్లించి ఆ రుణపత్రమును చించివేసి ఆ సిలువకు మేకులతో కొట్టేసినటువంటి
ఆ గొప్ప రక్షణ స్వీకరించడానికి సహోదరి సహోదరుడా నీవు సిద్ధంగా ఉన్నావా? ఆ రక్షణ విలువను గ్రహించావా? ఎంత విలువైన రక్షణ! ఆ రక్షణ వెనుక క్రీస్తు ప్రభువారు పడిన శ్రమలు, ఆ రక్షణ వెనుక ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తము, ఆ రక్షణ వెనుక ఆయన శరీరము సాళ్లుగా దున్నబడినటువంటి పరిస్థితి, శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలైపోయి రొట్టె విరిచినట్లుగా ఆయన శరీరం విరవబడినటువంటి పరిస్థితి, ఇవన్నీ కలిపి రక్షణ నీ కొరకు సంపాదిస్తే సహోదరుడా, ఆ రక్షణ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? అంత కష్టపడి తయారు చేసి ఫినిష్ చేసినటువంటి రక్షణ తీసుకోవటానికి ఇంకా ఆలస్యం చేస్తున్నావా? ఇదిగో రక్షణ సమీపంగా ఉంది తమ్ముడా, చెల్లెమా, నీ కొరకు రక్షణ సమీపంగా ఉంది. ఈ లోక బాంధవ్యాలు, ఈ లోక పరిస్థితులు, ఈ లోక శరీరాశలు, నేత్రాశలు, జీవపడమములు ఇవి శాశ్వతమైనవి కావు సహోదరుడా. ఈ లోకమిచ్చే సంతోషము శాశ్వతమైంది కాదు తమ్ముడా. అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే, భక్తుడైనటువంటి మోషే మాట్లాడుతున్నాడు, అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే ఈ పాపభోగము అల్పకాలమైందే. అత్యంత తక్కువ సమయమే ఈ పాపభోగము. ఇది కన్ను మూసి కన్ను తెరిచేలోగా ఈ పాపభోగములు అంతర్ధానం అయిపోతాయి, మిగిలేది లేదు. ప్రభు అంటున్నాడు, నేను నీ కొరకు రక్షణ సిద్ధం చేస్తే అది స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచించు తమ్ముడా, నిన్ను రక్షించేవాడు ఎవరున్నారు ఈ లోకంలో? నీ పాప భారమును మోసేవారు ఎవరున్నారు? తల్లిదండ్రులు మోయలేరు, రక్త సంబంధులు మోయలేరు, బంధువులు మోయలేరు, నాయకులు మోయలేరు. ఈ లోకంలో ఎవరు పెద్దలైన వారు ఎవరు నీ పాప భారం మోయలేరు. క్రీస్తు ప్రభు సిలువలో అరుస్తున్నాడు, తండ్రి వీరిని క్షమించయా, వీరిని క్షమించు, వీరి పాప భారం అంతా నా మీద వేసావు, నేనే మోస్తున్నాను. ఇదిగో చివరికి రక్షణ సమాప్తం చేసేసాను, సమాప్తమైనది, సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. చాలామంది అనుకుంటున్నారు తర్వాత చూద్దాములే, రక్షణ ఇవాళది కాదులే, నేడే రక్షణ దినమని బైబిల్ చెప్తామంటే, లేదు రేపు చూద్దాం, రేపు నీది కాదని బైబిల్ చెప్తామంటే రేపు చూద్దాం, రేపేమి సంభవించనో తెలియదు తమ్ముడా, నీకు తెలియదు. విను దయచేసి దేవుని యొక్క మాట. ఈ మాటలు ఎక్కువ కాలం దొరకవు నీకు, ఈ మాటలు ఎక్కువ కాలం అవైలబుల్గా ఉండవు నీ నీ యొక్క ముందు. ఈ మాటలు ఎక్కువ కాలం ఉండవు. ఒక మాట విను, తర్వాత చూస్తానని కానీ ఇంకొంచెం తర్వాత మారుతాను, ఇంకొంచెం సేపు టైం ఇవ్వు. దేవుడు అనేక తరుణములు నీకు ఇస్తున్నాడు. ఒక యవనస్తుడికి దేవుడు ఎన్ని తరుణములు ఇస్తున్నాడో, ఒక యవనస్తురాలకు దేవుడు ఎన్ని తరుణములు ఇస్తున్నాడో. యవన కాలంలో అనేక తరుణములు పోగొట్టుకున్నావేమో, ఒకవేళ చివరి తరుణములోకి వచ్చేసేవేమో. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు ఇప్పటికే అనేక తరుణములు నీకు ఇస్తే, అనేక తరుణములు పోగొట్టుకుని కాళ్ళతో పడదనుకుని రేపు తీసుకుంటాను ఈ రక్షణ, నెక్స్ట్ మంత్ తీసుకుంటాను, వచ్చే పండగకు తీసుకుంటాను, వచ్చే గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో తీసుకుంటాను అని ఒకవేళ నీవు ఆలస్యం చేస్తున్నావేమో. ఆలస్యం చేయవద్దు. ఈరోజు మీ రోజు. టుడే ఈజ్ యువర్స్, టుమారో ఈజ్ నాట్ యువర్స్. రేపు నీది కాదు, రేపు నీది కాదు. నువ్వెక్కడ ఉన్నా ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో సమాప్తమైనది, రక్షణ సమాప్తమైపోయింది, అది ప్రిపేర్ అయిపోయింది, సిలువలో తయారు చేయబడి ఉంది, అది నీకు సమీపంగా ఉంది. ఇప్పుడు ఒక రోజున అది నీకు దూరం అయిపోద్ది. నీకు రక్షణ సమీపంగా ఉండగానే దానిని నేడే కోరుకుంటే, ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నీవు నీ హృదయంలో, నీ హృదయం మీద చేయి వేసి, ప్రభువా నేను పాపినయా, నాకు క్షమాపణ అవసరము, నన్ను క్షమించు దయచేసి ప్రభువా, నాకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించు. ఈ పాపములో కూరుకుపోయి ఉన్నాను, బయటికి రాలేకపోతున్నాను. నేను పాపపు ఊబిలో నుంచి బయటికి రావటం ఎట్లాగో నాకు తెలియటం లేదు. ఈ రాత్రి ఉదయకాల సమయంలో ప్రభువా, నాకు క్షమాపణ ఇప్పుడే కావాలి, ఈ రక్షణ నాకు ఇప్పుడే కావాలి. రేపు నాది కాదని తెలుస్తూ ఉంది, రేపేమి సంభవించడం నాకు తెలియటం లేదు ప్రభువా. ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతున్నారు స్వామి.
ఈ ఉదయకాల సమయం నన్ను క్షమించు ప్రభు అని ఒక మాట ప్రభువుకి చెప్పినట్టయితే నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ నువ్వు బాధల్లో ఉన్నావా, ఒకవేళ నిందలు అనిపించే స్థితిలో ఉన్నావా, ఇక దేవుడు నన్ను క్షమించుడు, ఇక నాకు క్షమాపణ దొరకదు, నేను ఇట్లా పాపంలో నశించిపోవాల్సిందే అని ఒక నిరాశలోకి వెళ్ళిపోతున్నావా, ఈ ఉదయకాల సమయంలో సహోదరుడా, యేసు ప్రభు సన్నిధిలో నిరాశకు తావులేదు. ఒకప్పుడు నేను నిరాశపడ్డాను. అయ్యో, ఈ పాపం ఊబిలో కూరుకుపోతున్నానయ్యా, నాకు రక్షణ లేదా, నన్ను క్షమించేవాడు ఎవరు లేరా అని నిరాశపడినప్పుడు ఒక దైవ సేవకుడి దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించి నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆ సేవకుల ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను రక్షించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే సిలువలో సమాప్తమైందనే రక్షణ నేను కోరుకున్నానో ఆ రక్షణ నాకు ప్రభు ఇచ్చేశాడు. ప్రియులారా, ఒకవేళ నీ పరిస్థితి ఇక నన్ను క్షమించే పరిస్థితి లేదనుకుంటున్నావా, పాపములు కూరుపోయాను అనుకుంటున్నావా, యేసు ప్రభు వారు సిలువలో తయారు చేసిన రక్షణ కంటే నీ పాపము ఎక్కువైంది కాదు. ప్రియులారా, క్షమించరానటువంటి నీ పాపములు ఏమైనా ఉంటే వాటికంటే శక్తివంతమైన రక్షణ, నీ పాపము కంటే శక్తివంతమైంది యేసు ప్రభు ఇచ్చే రక్షణ. ఆ రక్షణ ముందు నీ పాపం ఎంతయా? దేవుడు ఇప్పుడే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే ప్రభు దగ్గరికి వస్తావా? ఇప్పుడే, మరుక్షణము కాదు, ఇప్పుడు ఈ క్షణంలోనే ప్రభువా ఇప్పుడే ఉన్నపాటి నీరుకు వస్తున్నానయ్యా, ఉన్నపాటి నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా, ఇంకా రేపు వాయిదా వేయినయ్యా, ఇప్పుడే చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాను కానీ ఇప్పుడు నీ రక్షణ ఏంటో నాకు అర్థమైంది ప్రభువా, ఇప్పుడే నీ సన్నిధికి వస్తున్నాను, రా, దయచేసి నీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ బిడ్డలు వాక్యం విన్నారు ప్రభువా, మీరు పలికినటువంటి ఆ మాట సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. రక్షణను నీవు సమాప్తం చేశావు, మేము చెల్లించవలసిన రుణమును నీవు చెల్లించేశావు, మా పాప భారము నీవు మోసేసావు, దానికి చెల్లించవలసిన వెల ఆఖరి పైసా సహా చెల్లించేశావు. ఆ రుణ పత్రమును నువ్వు మేకులతో చింపివేసి మేకులతో కొట్టేశావు. ఇక మాకు పాప రుణం మా మీద లేదయ్యా, ఆ రుణభారం మా మీద ఫ్రీ అయిపోయింది, మేము స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఇప్పుడు ఆ రక్షణ కోరుకోవడం సిద్ధంగా ఉన్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు నువ్వు సమాప్తం చేసిన రక్షణను కోరుకోవటం సిద్ధంగా ఉన్నారు. కొంతమంది కోరుకుని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా, వారిని దర్శించండి. యవన బిడ్డలు చాలామంది ప్రార్థన చేస్తున్నారయ్యా ఈ టైంలో ప్రభువా. ఇటు చూస్తే యవన ఆడపిల్లలు ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది వృద్ధులైన వారు ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది పెద్దలైన స్త్రీ పురుషులు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. వారి ప్రార్థన ఆలకిస్తున్నారు, మీకు స్తోత్రాలు. వారి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నీ రక్షణ భాగ్యముని వారికి దయచేసి, శాంతి సమాధానములు దయచేసి, హృదయంలో ప్రశాంత వాతావరణం దయచేసి, అనారోగ్యమును ముట్టి స్వస్థపరిచి నీ రాజ్యం కొరకు బిడ్డలను సిద్ధపరిచి కృప చూపించమని, ఈ వాక్యమునకు ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు, వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి
పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.